హే గైస్, ఎలా ఉన్నారు? డిసెంబర్ 17, 2024న ఇండియా వైడ్గా ఒకేసారి ఎలక్షన్స్ జరగాలని లోక్సభలో 2 బిల్స్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎయిమ్ గా రిలీజ్ అయిన ఈ 2 బిల్స్ ఇప్పుడు ఒక హాట్ డిబేట్ గా మారింది. ప్రెసెంట్ అధికారంలో ఉన్న మోదీ గవర్నమెంట్ ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కి ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. ఫార్మర్ ప్రెసిడెంట్ అండ్ కోవింద్ కమిటీ హెడ్ రామ్నాథ్ కోవింద్ గారు ఇది ఒక గేమ్ చేంజర్ అని, దీనివల్ల ఇండియా జీడిపి 1.5% పెరుగుతుందని సూచిస్తున్నారు. మరోవైపు అపోజిషన్ పార్టీలు ఇది ఫెడరల్ స్ట్రక్చర్ ని దెబ్బతీస్తుందని, డిక్టేటర్షిప్ ని తీసుకొస్తుంది అని అంటున్నారు. అంటే మొత్తం పవర్ అంతా కూడా రూలింగ్ లో ఉన్న వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది అని వాళ్ళు అంటున్నారు. అసలు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఏంటి, దానివల్ల లాభాలేంటి, నష్టాలేంటి, మోదీ గవర్నమెంట్ ఎందుకు అంత మొగ్గు చూపుతుంది, కాంగ్రెస్ ఎందుకు అంత అపోజ్ చేస్తుంది, అసలు మోదీ గారి ప్లాన్ ఏంటి, ఇది ఒక మాస్టర్ స్ట్రోకా లేకపోతే డిమానిటైజేషన్ లాగా డిజాస్టర్ ఐడియానా, మనకి కలిగే ఉపయోగాలేంటి, నష్టాలేంటి, అసలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇంప్లిమెంట్ అవుతుందా లేదా, ఇలాంటిది ఇది వరకు ఎప్పుడైనా జరిగిందా, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గో. వన్ నేషన్ వన్ ఎలక్షన్, లోక్సభ ఎలక్షన్స్ ఇంకా అన్ని స్టేట్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ ని ఒకేసారి కండక్ట్ చేయాలి అనే ప్రపోజలే వన్ నేషన్ వన్ ఎలక్షన్. అంటే ఎంపీ అండ్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ని ఇండియా వైడ్ గా ఒకే రోజులో కండక్ట్ చేయాలి, లేదంటే దాని గురించి కేటాయించిన ఒక స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ లో కండక్ట్ చేయాలి. ఇండియా ప్రపంచంలోనే బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. ఇండియాలో ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా ఏదో ఒక చోట ఎలక్షన్స్ జరుగుతూనే ఉంటాయి. అలాంటి మన కంట్రీలో 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ లో దగ్గరగా 97 కోట్ల మంది ఎలిజిబుల్ ఓటర్స్ ఉన్నారు. ఎంతమంది సజావుగా ఓటింగ్ చేయాలంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కన్నా ఎడిషనల్ గా 26.5 లక్షల బ్యాలెట్ యూనిట్స్ కావాలి, 17.8 లక్షల కంట్రోల్ యూనిట్స్ కావాలి, 17.8 లక్షల వివిప్యాట్ మిషన్స్ కావాలి. అంతేకాకుండా 800 ఎక్స్ట్రా వేర్ హౌసెస్, 50% ఎక్స్ట్రా సెంట్రల్ ఫోర్స్, ఎలక్షన్ ని కండక్ట్ చేయడానికి 7 లక్షల మంది కావాలి. ఇక్కడతోనే అంతా అయిపోయింది అనుకోకండి. వీటితో పాటు ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్, తోపులాటలు, గొడవలు, అల్లర్లు, బాంబులు, చెప్పుల దెబ్బలు, ఇవన్నీ కూడా ఒక్క రోజులోనే జరిగితే ఇండియా అట్టుడికిపోతుంది. మరి ఇండియాలో ఇంతకుముందు ఎప్పుడు సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరగలేదా అంటే జరిగాయి. మనకి 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1951-52లో జరిగిన ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్, అలాగే 1957లో జరిగిన ఎలక్షన్స్ అన్ని కూడా సైమల్టేనియస్ గానే జరిగాయి. ఆ తర్వాతే అసలు ప్రాబ్లమ్స్ వచ్చాయి. 1957 కేరళ ఎలక్షన్స్ లో కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన ఈఎంఎస్ నంబూద్రిపాడ్ కేరళ సీఎం అయ్యారు. బట్ 1959లో జవహర్ లాల్ నెహ్రూ గారు కమ్యూనిస్ట్ పార్టీ గవర్నమెంట్ ని డిజాల్వ్ చేసి ప్రెసిడెంట్ రూల్ ని విధించారు. దీనికి పెద్ద స్టోరీ ఉంది. ఆ టైంలో కేరళలో యాంటీ కమ్యూనిస్ట్ ప్రొటెస్ట్ స్టార్ట్ అయిందనమాట. భారీ ఎత్తున అల్లర్లు జరిగాయి. అది డిఫరెంట్ స్టోరీ అనుకోండి. సో కేరళలో అప్పుడు సపరేట్ గా ఎలక్షన్స్ పెట్టాల్సి వచ్చింది. తర్వాత త్రిపుర అండ్ నాగాలాండ్ అనే 2 కొత్త స్టేట్స్ ఫామ్ అయ్యాయి. సో 1963, 1964లో ఆ స్టేట్స్ లో సపరేట్ ఎలక్షన్స్ పెట్టాల్సి వచ్చింది. అట్ ద సేమ్ టైం కొన్ని స్టేట్స్ లో గవర్నమెంట్స్ కుప్పకూలిపోవటం వల్ల వాటికి సపరేట్ గా అసెంబ్లీ ఎలక్షన్స్ పెట్టాల్సి వచ్చింది. 1968లో నాన్ కాంగ్రెస్ స్టేట్ గవర్నమెంట్స్ ని సెంట్రల్ లో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ డిస్మిస్ చేసింది. దానివల్ల పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్ కి సపరేట్ ఎలక్షన్స్ పెట్టాల్సి వచ్చింది. అయితే ఆ టైం కి కొన్ని స్టేట్స్ కి మాత్రమే సపరేట్ గా ఎలక్షన్స్ జరిగేవి. కానీ ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు 1970లో లోక్సభని డిజాల్వ్ చేసి 1971లో జనరల్ ఎలక్షన్స్ కి పిలుపునిచ్చారు. అంటే తన టర్మ్ అయిపోవడానికి 15 months ముందే ఈ డెసిషన్ తీసుకున్నారు. ఇండిపెండెంట్ ఇండియాలో లోక్సభని డిజాల్వ్ చేయటం ఇదే ఫస్ట్ టైం. గైస్, మీకు తెలుసా యుఎస్ ఎలక్షన్స్ తర్వాత క్రిప్టో ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. అండ్ ఎక్స్పర్ట్స్ చెప్పేదాని ప్రకారం ఇదే మొమెంటంతో క్రిప్టో ఇంకా హైకి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. సో క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయడానికి ఇదే రైట్ టైం. కానీ ఏ ప్లాట్ఫామ్ లో సేఫ్ అండ్ సెక్యూర్ గా క్రిప్టోని ఇన్వెస్ట్ చేయాలి? ఇండియాలో అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజ్ కాయిన్ స్విచ్ లో చేయండి. ఇందులో మీరు క్రిప్టో ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేయొచ్చు. అది కూడా లోయెస్ట్ ఫీజ్ 350+ కాంట్రాక్ట్స్ అండ్ అప్ టు 25x లెవరేజ్ తో. ప్లస్ మీరు ఫ్యూచర్స్ ట్రేడింగ్ లోకి కొత్తగా వచ్చుంటే మీకు ఫస్ట్ 15 days కి 100% ఫీ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే మీరు ఫీజ్ ని సేవ్ చేసుకోవచ్చు. కాయిన్ స్విచ్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఆఫ్ ఇండియా ద్వారా గుర్తింపు పొందింది. అండ్ 2 కోట్లకు పైగా యూజర్స్ ఉన్నారు. అండ్ దీంట్లో ఇంకో ఇంపార్టెంట్ ఫీచర్ ఉంది, అదే స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్. మీరు మీ డబ్బుని ఇన్వెస్ట్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా ఖచ్చితమైన ప్రాఫిట్స్ తో మీ డబ్బు పెరుగుతుంది. మీరు నిద్రపోతున్నా కూడా డబ్బులు సంపాదించవచ్చు. లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, కాయిన్ స్విచ్ ఇప్పుడు 1% క్యాష్ బ్యాక్ ఇస్తూ మొదటి 30 రోజులకి 0 ట్రేడింగ్ ఫీజ్ ని తీసుకుంటుంది. అండ్ కాయిన్ స్విచ్ లో ప్రూఫ్ ఆఫ్ రిజర్వ్స్ మెయింటైన్ చేయబడుతుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. చూసారు కదా, దీంతో అర్థమవుతుంది వీళ్ళకి ఉన్న స్ట్రాంగ్ ఫైనాన్షియల్ హెల్త్. లింక్ వచ్చేసి కింద పిన్ చేసిన కామెంట్స్ లో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇప్పుడే కాయిన్ స్విచ్ ని డౌన్లోడ్ చేసుకోండి. Crypto products and NFTs are unregulated and can be highly risky.
There may be no regulatory recourse for any loss from such transactions. 1971లో జరిగిన ఆ ఎలక్షన్స్ వల్ల వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది కంప్లీట్ గా డిసపియర్ అయిపోయింది. మెల్లమెల్లగా చాలా స్టేట్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి లోక్సభ ఎలక్షన్స్ తో కాకుండా సపరేట్ గా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం చూసుకుంటే లోక్సభ ఎలక్షన్స్ తో పాటు జస్ట్ 4 స్టేట్స్ లో మాత్రమే అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అవే ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, అరుణాచల్ ప్రదేశ్ అండ్ సిక్కిం. ఒకానొక టైంలో ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ని మళ్ళీ తిరిగి తీసుకొని రావాలి అని ప్రయత్నించారు, కానీ అది ఒక అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్ గా మిగిలిపోయింది. ఆ తర్వాత 2014 నుంచి నరేంద్ర మోదీ గారు ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ గురించి ప్రస్తావన తెస్తూనే ఉన్నారు. గుజరాత్ కి చీఫ్ మినిస్టర్ గా ఉన్న టైం నుంచే ఈ ఇనిషియేటివ్ ని ప్రపోజ్ చేసి పబ్లిక్ మనీ వేస్టేజ్ తగ్గుతుంది, డెవలప్మెంట్ స్మూత్ గా ఉంటుంది అని చెప్తున్నారు. లేదంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫోర్స్ లోకి వచ్చి డెవలప్మెంట్ అంతా అరెస్ట్ అయిపోతుంది అని కూడా చెప్తున్నారు. పొలిటికల్ పార్టీస్, క్యాండిడేట్స్, ఇంకా రూలింగ్ పార్టీస్ ఎలక్షన్స్ టైంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చెప్పేది ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ షెడ్యూల్ ని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఎలక్షన్ కంప్లీట్ అయ్యే వరకు రూలింగ్ లో ఉన్న పార్టీ ఎలాంటి గవర్నమెంట్ పథకాలని కానీ ప్రాజెక్ట్స్ ని కానీ స్టార్ట్ చేయకూడదు. ఇప్పుడు ఇదే డెవలప్మెంట్ కి కామాలు పడుతుంది అని మోదీ గారు పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఆగస్టు 15న మోదీ గారు ఇచ్చిన ఇండిపెండెన్స్ డే స్పీచ్ లో కూడా దీని గురించి ప్రస్తావించారు. నాన్ స్టాప్ ఎలక్షన్స్ అనేవి కంట్రీ ఎకనామిక్ డెవలప్మెంట్ ని స్లో చేస్తుంది అని ఆయన చెప్పారు. అయితే సెప్టెంబర్ 2, 2023న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక హై లెవెల్ కమిటీని ఫామ్ చేసింది. దానికి ఫార్మర్ ప్రెసిడెంట్ అయిన రామ్నాథ్ కోవింద్ గారిని చైర్మన్ గా నియమించింది. సైమల్టేనియస్ ఎలక్షన్స్ కండక్ట్ చేయటం ఫీజిబుల్లా కాదా అనే విషయం గురించి స్టడీ చేయడానికి ఈ కమిటీని ఫామ్ చేశారు. దీనినే కోవింద్ కమిటీ అని కూడా అంటారు. మార్చి 2024కి వచ్చేసరికి స్టేట్ అండ్ జనరల్ ఎలక్షన్స్ సైమల్టేనియస్ గా జరపడానికి ఒక ఎక్స్టెన్సివ్ రిపోర్ట్ ని తయారు చేసింది కోవింద్ కమిటీ. 18,626 పేజీలో ఉన్న ఈ రిపోర్ట్ లో కేవలం జనరల్ అండ్ స్టేట్ ఎలక్షన్స్ గురించి మాత్రమే కాకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి కూడా ఒక రికమెండేషన్ చేసింది. మెయిన్ ఎలక్షన్స్ జరిగిన విత్ ఇన్ 100 days లో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగాలి అని రికమెండ్ చేసింది. మున్సిపల్ అండ్ పంచాయతీ ఎలక్షన్స్ ని లోకల్ బాడీ ఎలక్షన్స్ అని అంటారు. వీటితో పాటు ఈ కమిటీ ఇంకా ఏం సజెస్ట్ చేస్తుందంటే ఏదైనా గవర్నమెంట్ కుప్పకూలిపోయిందంటే అక్కడ మళ్ళీ ఫ్రెష్ గా ఎలక్షన్స్ ని కండక్ట్ చేస్తారు. కానీ ఆ ఎలక్షన్స్ లో గెలిచిన వాళ్ళ టెన్యూర్ అనేది నెక్స్ట్ సింక్రొనైజ్డ్ ఎలక్షన్స్ వరకు మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గవర్నమెంట్ రూలింగ్ లోకి వచ్చి 4 years రూల్ చేసిన తర్వాత ఆ గవర్నమెంట్ పడిపోయింది అనుకోండి, వెంటనే ఫ్రెష్ గా ఎలక్షన్స్ పెడతారు. కానీ అందులో గెలిచిన పార్టీ కేవలం మిగిలిన 1 year మాత్రమే రూల్ చేయడానికి ఉంటుంది. ఆ 1 year తర్వాత మళ్ళీ అన్ని స్టేట్స్ తో కలిసి సైమల్టేనియస్ ఎలక్షన్స్ లో పోటీ చేయాల్సిందే. ఇవి జస్ట్ రికమెండేషన్స్ మాత్రమే. ది కాన్స్టిట్యూషన్ 129th అమెండ్మెంట్ బిల్ 2024 అండ్ ది యూనియన్ టెరిటరీస్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2024 ని ఓటింగ్ ప్రాసెస్ జరిగిన తర్వాత లోక్సభలో ఇంట్రొడ్యూస్ చేశారు. సెప్టెంబర్ 2, 2023 నుంచి మొత్తం 191 రోజుల ప్రాసెస్ తర్వాత కేబినెట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ రిపోర్ట్ ని యాక్సెప్ట్ చేసింది. ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత లోక్సభ స్పీకర్ ఆ ఓటింగ్ రిజల్ట్స్ ని అనౌన్స్ చేశారు. అందులో 269 మెంబర్స్ ఆమోదం తెలిపితే 196 మెంబర్స్ వ్యతిరేకించారు. అంతేకాకుండా కోవింద్ కమిటీ అన్ని ఇండియన్ పార్టీస్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంది. అందులో 47 పార్టీస్ రెస్పాండ్ అయితే అందులో 32 పార్టీస్ ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ని సపోర్ట్ చేసి 15 పార్టీస్ అపోజ్ చేశాయి. ఈ ప్రపోజల్ ని సపోర్ట్ చేసిన మోస్ట్ ఆఫ్ ది పార్టీస్ అయితే బీజేపీ అలైస్ లేదా బీజేపీ ఫ్రెండ్లీ పార్టీస్ అనమాట. ఈ విషయాన్ని పక్కన పెడితే బిల్ ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సెండ్ చేయాలని నరేంద్ర మోదీ గారు కోరినట్లు యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కేబినెట్ మీటింగ్ లో ప్రస్తావించారు. దీంతో ఇప్పుడు ఈ బిల్ ని ఇంకా కేర్ఫుల్ గా స్టడీ చేయడానికి 31 మెంబర్స్ తో కూడిన జాయింట్ పార్లమెంట్ కమిటీ జేపీసీకి రిఫర్ చేస్తారు. లోక్సభ నుంచి 21 మెంబర్స్ ని ఇంకా రాజ్యసభ నుంచి 10 మెంబర్స్ ని స్పీకర్ ఓం బిర్లా ఫైనలైజ్ చేస్తారనమాట. కరెంట్ పార్లమెంటరీ సెషన్ అనేది ఇవాళతో అంటే ఫ్రైడేతో ఎండ్ అయిపోతుంది. అందుకని అది ఎండ్ అయ్యే లోపు కమిటీని ఫామ్ చేస్తారు. అలా ఫామ్ అయిన జేపీసీకి ఈ బిల్ ని రివ్యూ చేయడానికి 90 days టైం ఉంటుంది. ఆ తర్వాత ఎక్స్టెన్షన్ కావాలంటే కమిటీ అడగొచ్చు, కానీ ఫస్ట్ అలాట్ చేసిన టైం మాత్రం 90 days అనమాట. ఇప్పుడు ఆ బిల్లో ఒరిజినల్ గా ప్రపోజ్ చేసిన ప్రతి ఒక్క నిబంధనని అనలైజ్ చేస్తారు. మధ్యలో పబ్లిక్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటారు. ఇదంతా జరగాలంటే ఆ కమిటీకి ఒక హెడ్ కావాలి. లోక్సభలో మెజారిటీగా ఉన్న బీజేపీ నుంచి ఆ కమిటీకి ఒక చైర్పర్సన్ ని నియమించే అవకాశం ఉంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రపోజల్ ఇంప్లిమెంట్ చేయాలంటే మన రాజ్యాంగంలో చాలా చట్టాలని సవరణ చేయాలి. ఆర్టికల్ 83, 85(2)(b), 174(2)(b), 356 అండ్ 75(3). వీటితో పాటు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ని కూడా సవరణ చేయాలి. ఈ సవరణలు చేస్తే తప్ప వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ అనేది పాస్ అవ్వదు. సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరగవు. అదే ఈ సవరణలు చేయాలి
చేయాలంటే మళ్ళీ పార్లమెంట్ లో 2/3 మెజారిటీ రావాలి, అలాగే హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ అప్రూవ్ చేయాలి. కేవలం ఈ ఒక్క కాన్స్టిట్యూషనల్ బిల్ మాత్రమే కాదు, మరికొన్ని బిల్స్ ని కూడా క్యాబినెట్ లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ కాన్స్టిట్యూషన్ బిల్ ని ఇంట్రొడ్యూస్ చేసింది లా మినిస్టర్ అర్జున్ రామ్ మెఘవాల్. దీంతో పాటు అమెండ్మెంట్స్ టు ది గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ యాక్ట్ 1963, ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ 1991 అండ్ ది జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019. ఈ అమెండ్మెంట్స్ అన్నిటి కామన్ గోల్ ఒకటే, ఇండియా వైడ్ గా సైమల్టేనియస్ ఎలక్షన్స్. ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ని రూలింగ్ లో ఉన్న బీజేపీ ఎంత సపోర్ట్ చేస్తుందో అపోజిషన్ లో ఉన్న పార్టీస్ అంతే అపోజ్ చేస్తున్నాయి. ముందుగా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల కలిగే డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, లోకల్ ఇష్యూస్ మీద ఫోకస్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో క్యాండిడేట్ వచ్చి లోకల్ ప్రాబ్లమ్స్ లైక్ నీటి కొరత, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, రోడ్స్ ఇలాంటి వాటి గురించి అడ్రస్ చేస్తాడు. అదే సైమల్టేనియస్ గా ఎలక్షన్స్ జరుగుతున్నాయంటే ఫోకస్ అంతా నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ టాపిక్స్ మీద ఉంటుంది. వీటి వల్ల లోకల్ ఇష్యూస్ మరుగున పడిపోతాయి. పొలిటీషియన్స్ ఫోకస్ అంతా నేషనల్ లెవెల్ క్యాంపెయిన్స్ అండ్ ఎజెండాస్ మీద ఉంటాయి. దీనివల్ల లోకల్ రిప్రజెంటేటివ్స్ ని ఎన్నుకోవడానికి ప్రజలకి కష్టంగా మారొచ్చు. అండ్ సెకండ్ వన్, కోఆర్డినేషన్ ప్రాబ్లమ్స్. ఇండియా చాలా పెద్ద కంట్రీ. ఇలాంటి పెద్ద కంట్రీలో ఎలక్షన్స్ కోఆర్డినేట్ చేయాలంటే లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంత డైవర్సిటీ ఉన్న కంట్రీలో స్మూత్గా ఒకే టైంకి ఎలక్షన్స్ జరపడం అనేది చాలా కష్టం. డిలేస్ జరగవచ్చు అండ్ తప్పులు జరగడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి డామినెన్స్. ఇలా దేశం అంతా ఒకేసారి ఎలక్షన్స్ జరిగితే బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న నేషనల్ పార్టీస్కి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ రీజనల్ అండ్ లోకల్ పార్టీస్ ఉనికి చాలా కష్టం అవుతుంది. దీనివల్ల బీజేపీ లాంటి పార్టీస్ ఇంకా స్ట్రాంగ్ అయ్యి స్టేట్లో ఉండే రీజనల్ పార్టీస్ బాగా వీక్ అయిపోతాయి. స్టేట్లో ఉండే రీజనల్ ఇష్యూస్ని బేస్ చేసుకుని ఉండే పార్టీస్కి గెలవటం పక్కన పెడితే పోటీ చేయటం కూడా కష్టం అవుతుంది. అంతే కదా, ఒకసారి ఎలక్షన్స్ అంటే సెంటర్లో ఏ పార్టీకి వేవ్ ఉంది, ఏ కూటమి స్ట్రాంగ్గా ఉందని చూసి దానికి తగ్గట్లు ఓట్లు వేస్తారు. స్టేట్ ఇష్యూస్ని, లోకల్ పార్టీస్ని పట్టించుకోరు. ఇది ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ యొక్క ఫెడరల్ నేచర్కి ఛాలెంజ్గా మారుతుంది. ఇండియాలో పొలిటికల్ డైవర్సిటీ దెబ్బతింటుంది. దీనివల్ల ఒక పార్టీ డామినేషన్ ఎక్కువైపోతుంది. ఇది డిక్టేటర్షిప్కి దారి తీసే అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్, మన ఇండియాలో ఉన్న ఫెడరల్ స్ట్రక్చర్ ద్వారా స్టేట్కి సొంత గవర్నమెంట్ అండ్ పాలసీస్ ఉండే అవకాశం ఉంటుంది. బట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈ ఫెడరల్ స్ట్రక్చర్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. డెసిషన్ మేకింగ్ అంతా సెంట్రల్ గవర్నమెంటే తీసుకుంటుంది. స్టేట్ గవర్నమెంట్కి డెసిషన్ మేకింగ్లో పెద్ద పాత్ర ఉండకపోవచ్చు. పవర్ అంతా సెంట్రలైజ్ అయిపోతుంది. ఇది స్టేట్ యొక్క అటానమీ అంటే సెల్ఫ్ గవర్నెన్స్ని దెబ్బతీయొచ్చు. దీనివల్ల స్టేట్ గవర్నమెంట్స్ లోకల్ ఇష్యూస్ని ఎఫెక్టివ్గా అడ్రస్ చేయలేవు. రీజనల్ ఐడెంటిటీ అనేది మిస్ అవుతుంది. వీటితో పాటు కాన్స్టిట్యూషన్లో చాలా మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇందాక నేను చెప్పినవన్నీ, ఇదంతా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. బెనిఫిట్ నెంబర్ 1, ఎకనామిక్ గ్రోత్. కోవింద్ కమిటీ రిపోర్ట్ ప్రకారం సైమల్టేనియస్ ఎలక్షన్స్ వల్ల కంట్రీ జీడిపి పెరుగుతుందంట. ఒకప్పుడు ఇండియాలో జరిగిన సైమల్టేనియస్ ఎలక్షన్స్ టైంలో జీడిపి గ్రోత్ని ప్రజెంట్ టైంలో జీడిపి గ్రోత్ మ్యాగ్నిట్యూడ్తో కంపేర్ చేశారంట. దాంతో తెలిసింది ఏంటంటే సైమల్టేనియస్గా ఎలక్షన్స్ జరిగితే 1.5% పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయంట. 1.5% ఆఫ్ జీడిపి అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2022 గాను 4.5 lakh crores సమానం. బెనిఫిట్ నెంబర్ 2, కాస్ట్ సేవింగ్స్. ఈ పాయింట్ని మోదీ గారు మరీ చెప్తున్నారు. పార్లమెంటరీ ప్యానల్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లోక్సభ అండ్ రాజ్యసభ ఎలక్షన్స్ని కండక్ట్ చేయడానికి more than 4,500 crores ఖర్చు పెడుతుంది. పార్టీలు ఇంకా రాజకీయ నాయకులు ఖర్చు పెట్టే అమౌంట్ ఇందులో ఇంక్లూడ్ చేయలేదు. ఒకవేళ అది కూడా లెక్క పెడితే నంబర్ అనేది 135,000 కోట్లకి చేరుకుంటుంది. సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరిగినప్పుడు కన్నా ఇప్పుడు గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనేది 17.67% పెరిగిందని డేటాలు చెప్తున్నాయి. దీన్ని బట్టి ఒకేసారి ఎలక్షన్స్ జరగటం వల్ల ఖర్చు తగ్గుతుందని చెప్తున్నారు. కానీ సైమల్టేనియస్ ఎలక్షన్స్ వల్ల కాస్ట్ పెరుగుతుందని కూడా కొంతమంది చెప్తున్నారు. సైమల్టేనియస్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి న్యూ ఓటింగ్ అండ్ వీవీప్యాట్ మిషన్స్ ని కొనాలి. దానికి 92.84 బిలియన్ రూపీస్ ని ఖర్చు పెట్టాల్సి వస్తుందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. కోవింద్ కమిటీ రిపోర్ట్ అనేది మెయిన్ గా ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ రిడక్షన్ ని కీ రీజన్ గా చూపించింది. కానీ ఈ లెక్కను చూస్తే ఖర్చు సేవ్ చేసేది కూడా పెద్దగా కనిపించట్లేదు. అండ్ బెనిఫిట్ నెంబర్ 3, డిక్రీజ్ ఇన్ ఇన్ఫ్లేషన్. మనం ప్రతిరోజు
ప్రతిరోజు వాడే నిత్యావసర సరుకుల ధరలు పెరగటాన్ని ఇన్ఫ్లేషన్ అని అంటారు. నిజానికి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి ఉంటే కరెక్ట్ గా ఎలక్షన్స్ టైం కి ముందే గ్యాస్ ధర తగ్గుతుంది, పెట్రోల్ ధర తగ్గిపోతుంది, డీజిల్ ధర తగ్గిపోతుంది. ఇలా చూసుకుంటే నాన్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరిగితే ఎక్కువ సార్లు ధరలు తగ్గుతాయి కదా అని మీకు అనిపించవచ్చు. ఒక ఎనాలిసిస్ ద్వారా తెలిసింది ఏంటంటే నాన్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ కన్నా ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరిగినప్పుడే ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంటుందంట. ఈ రెండు నెంబర్స్ కి మధ్యలో అరౌండ్ 1.1% డిఫరెన్స్ కనిపించింది. బెనిఫిట్ నెంబర్ 4, ఇంప్రూవ్డ్ వాటర్ టర్న్అవుట్. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల వాటర్ టర్న్అవుట్ కూడా పెరుగుతుంది. ఇండియా వైడ్ ఎలక్షన్స్ ఒకేసారి జరిగాయంటే ఆ మొమెంటం అనేది కాస్త వేరుగా ఉంటుంది. ఎక్కడ విన్నా కానీ ఎలక్షన్స్ గురించి తప్ప వేరే పదం కూడా వినిపించదు. అలాంటి టైంలో నేషనల్ హాలిడేస్ కూడా ప్రకటించే అవకాశం ఉంది. దీనివల్ల ఎక్కువ మంది ఓటర్స్ వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. వేరే కంట్రీస్లో స్టడీస్ కూడా వాటర్ టర్న్అవుట్ పెరిగిన ఆనవాలు సూచిస్తున్నాయి. అంతేకాకుండా పెద్ద పెద్ద ఎలక్షన్స్ జరిగితే ఓటర్స్ కూడా వెళ్ళి ఓటు హక్కు యూజ్ చేసుకోవడానికి మొగ్గు చూపిస్తారు. కానీ దీంట్లో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఒకేసారి ఇండియా వైడ్ ఎలక్షన్స్ జరిగితే ఇప్పుడున్న ఈ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అనేవి సరిపోవు. జస్ట్ ఏదో చిన్న పండగ వస్తేనే ట్రైన్స్ ఖాళీ లేకుండా అయిపోతాయి. అలాంటిది ఇండియా వైడ్ ఎలక్షన్స్ అంటే ట్రైన్స్, బస్సెస్, ఎయిర్ప్లేన్స్ ఇవన్నీ కూడా సరిపోవు. సరైన ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేయడం కూడా చాలా కష్టంగా మారుతుంది. అండ్ బెనిఫిట్ నెంబర్ 5, స్టెబిలిటీ ఇన్ పొలిటికల్ అలయన్సెస్. నేషనల్ అండ్ స్టేట్ ఎలక్షన్స్ ఒకేసారి జరిగితే పార్టీస్ ఎలా పడితే అలా పొత్తులు పెట్టుకోవడం అవ్వదు. ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్నారంటే ఆ పొత్తులోనే ఉండే అవకాశం ఉంది. అలయన్స్ ఎంత స్టేబుల్ గా ఉంటే గవర్నెన్స్ అంత ఎఫెక్టివ్ గా ఉండే అవకాశం ఉంది. నాకు తెలిసినంత వరకు ఈ బిల్ మోదీ గవర్నమెంట్ కి బాగా హెల్ప్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని స్టాట్స్ ప్రకారం లోక్సభ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్ట్స్ అనేవి ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 2024 ఎలక్షన్స్. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్ లో అసెంబ్లీ అండ్ లోక్సభ ఎలక్షన్స్ అనేవి ఒకేసారి జరిగాయి. ఈ అన్ని స్టేట్స్ లో కూడా స్టేట్ ఎలక్షన్స్ లో గెలిచిన పార్టీ లోక్సభ ఎలక్షన్స్ లో కూడా గెలిచింది. అదే కాస్త తెలంగాణ విషయం గురించి మాట్లాడుకుంటే రిజల్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. అపోజిషన్ కూడా కాస్త డౌన్ లో ఉంది కాబట్టి ఇది అపోజిషన్ ని మరింత కిందకి పడేసే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా ఇందాక చెప్పినట్లు ఫోకస్ అంతా కూడా నేషనల్ పాలిటిక్స్ వైపు మారిపోతుంది. పవర్ అనేది స్టేట్స్ నుంచి సెంటర్ కి వెళ్లిపోయే అవకాశం కూడా ఉంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? దీనివల్ల మనకి యూజ్ ఉందా లేకపోతే నష్టమా? వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ దేశానికి మేలు చేస్తుందా లేకపోతే డిమానిటైజేషన్ లాగా డిజాస్టర్ అవుతుందా? కింద కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించిందో కింద కామెంట్ లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అయిపోండి. ఇంకో మంచి ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బాయ్ బాయ్.